అమెరికాలో జరిగిన ఒక పొలిటికల్ స్కాండల్ ఇండియా చైనా సంబంధాలను ఎలా మార్చగలదు? అసలు సంబంధం లేనట్టు అనిపిస్తుంది గదా? కాని ఈరోజు మనం సరిగ్గా ఇదే చూద్దాం. ప్రపంచంలో ఒకచోట జరిగే సంఘటనలు మనకు ఏమాత్రం సంబంధం లేని వేరే దేశాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కనెక్షన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. భలే పజిల్లా ఉంది కదూ! కాని ఈ ప్రశ్నే ఈరోజు జియోపాలిటిక్స్కి సంబంధించిన కొత్త రూల్స్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. అంటే ఒక డామినో పడితే దాని వెనకున్నవి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న డామినోస్ కూడా పడిపోతాయి. అలా ఒక భారీ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అచ్చం అలాగే. అయితే ఈ డామినో ఎఫెక్ట్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ ఆట ఆడుతున్న స్టేజ్ ఎలా ఉందో చూడాలి. అంటే ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఏంటి, ఈ మార్పులన్నీ ఎక్కడ మొదలవుతున్నాయో ఒకసారి చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచానికి ఒకే ఒక్క సూపర్ పవర్ ఉన్న రోజులు పోయాయి. దానికి బదులుగా ఇప్పుడు మనం చాలా కాంపిటేటివ్, ఒక రకంగా చెప్పాలంటే అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎవరికి వాళ్లే తమ రూల్స్ని సెట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ షిఫ్ట్ అంటే యూనిపోలార్ వరల్డ్ నుంచి మల్టీపోలార్ వరల్డ్కి మారడమనేదే ఈరోజు మనం చూస్తున్న చాలా గొడవలకు అసలు కారణం. ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, సౌత్ చైనా సీలో టెన్షన్స్ కావచ్చు, అన్నిటికీ మూలం ఇక్కడే ఉంది. సరే, మరింతకీ ఈ కథలో ఫస్ట్ డామినోని కదిపిందెవరు? వెల్, అది అమెరికా. వాళ్ల డొమెస్టిక్ పాలిటిక్స్, దానికి తోడు వాళ్ల స్ట్రాటజిక్ ప్లాన్స్, ఈ రెండూ కలిసి ఒక పవర్ఫుల్ కాంబినేషన్లా తయారయ్యాయి. ఇక్కడే కథ అస్సలు మలుపు తీసుకుంటుంది. దేశంలో జరిగిన ఒక స్కాండల్ ఏకంగా డాన్రాడ్ డాక్ట్రిన్ అనే కొత్త అగ్రెసివ్ ఫారెన్ పాలసీకి ఎలా దారితీసిందో చూడండి. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూస్తుండగానే జస్ట్ మాటల నుంచి చేతల్లోకొచ్చేశాం. ఈ టైమ్లైన్ చూస్తే తెలుస్తోంది, ఈ ఏకపక్ష చర్యలు ఎంత వేగంగా పెరిగిపోయాయో. అప్పటికే అస్థిరంగా ఉన్న ప్రపంచాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ రోజుల్లో యుద్ధమంటే కేవలం ట్యాంకులు, మిసైల్స్ మాత్రమే కాదు. ఇతర దేశాలు ఎదురుదాడి చేయడానికి వాళ్ల దగ్గర కూడా కొన్ని పవర్ఫుల్ ఎకనామిక్ వెపన్స్ ఉన్నాయి. వాటినే ఇప్పుడు వాడుతున్నాయి. $93 బిలియన్. ఆలోచించండి. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా బెదిరింపులకు యూరోపియన్ యూనియన్ ఇచ్చిన కౌంటర్ ఇది. అంటే ఇది కేవలం డబ్బు వ్యవహారం కాదు, ఇది మేం కూడా తక్కువేం కాదని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడం లాంటిది. అయితే టారిఫ్స్ అంటే సుంకాల కన్నా పవర్ఫుల్ వెపన్ ఒకటుంది. ఏకంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చేంత శక్తివంతమైనది. అదే యూరప్, చైనా లాంటి దేశాల చేతుల్లో ఉన్న అల్టిమేట్ వెపన్. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇతర దేశాలకు ఎంత పట్టు ఉందో చూడండి. ఇది అమెరికాకు ఒక రకంగా చెప్పాలంటే అఖిలేస్ హీల్ లాంటిది. వాళ్ల పవర్ని కంట్రోల్లో పెట్టే ఒక పెద్ద చెక్ పాయింట్ ఇది. సరే, ఈ గ్లోబల్ టెన్షన్స్ అన్నిటి మధ్యలో మరో ముఖ్యమైన దేశం ఇండియా ఎలా రియాక్ట్ అవుతోంది? వాళ్ళీ మధ్య తీసుకున్న ఒక చాలా ఆశ్చర్యకరమైన పాలసీ షిఫ్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు పాలసీ చేంజ్ కాదు, ఒక భూకంపం లాంటిది. అంటే గతంలో జరిగిన గొడవల్ని మర్చిపోతున్నారని కాదు, కానీ ఈ కొత్త గందరగోళ ప్రపంచంలో నిలబడాలంటే, ముందుకెళ్లాలంటే ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఈ డేటా చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా లేకపోయినా ఎకనామిక్ సంబంధాలు అప్పటికే బలహీనపడ్డాయి. సో ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజిక్ రీసెట్కి ఇది సరైన సమయం అని వాళ్లు భావించారు. సో ఫైనల్గా ఈ మొత్తం గేమ్ చైనాని ఓడించడం గురించి కాదు, ఇది ఒక చెస్ గేమ్ లాంటిది. మన సొంత భవిష్యత్తును కాపాడుకోవడం, మన ఎకానమీని బలోపేతం చేసుకోవడం, ఈ విచ్ఛిన్నమైన ప్రపంచంలో మన స్థానాన్ని పదిలం చేసుకోవడం గురించి ఇదంతా. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇక్కడ్నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు ఈ కొత్త ప్రపంచంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ భవిష్యత్తేంటి? ఇదే ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న. సో పాత రూల్ బుక్కుని పక్కన పెట్టేయండి, సమయం వచ్చింది. ఈ కొత్త ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఫ్లెక్సిబిలిటీ, బలమైన ఆర్థిక శక్తి, ఇంకా ముఖ్యంగా మన దేశ ప్రయోజనాలే ముఖ్యం అనే స్పష్టమైన ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ కొత్త శకంలో ఒక దేశానికి అసలైన బలమేది? సైనిక శక్తా, ఆర్థిక బలమా, లేక టెక్నాలజీనా? మనం చూసినట్టుగా దీనికి అంత తేలికైన సమాధానం లేదు. పవర్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ మార్పుకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోలేని దేశాలు వెనకబడిపోతాయి. మరి రాబోయే రోజుల్లో ఎవరు ముందుంటారో చూడాలి.